సోనియా గాంధీ మా అమ్మ. అబ్బో, కనిపించిన అమ్మ కంటే సోనియా గాంధీ అమ్మ అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. సోనియా గాంధీ మా అమ్మ. 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత. ఆమె కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న తప్పు లేదు. ఇద్దరం కలిసి సోనియమ్మ కాళ్ళ నీళ్లు నెత్తిన సల్లుకుందాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్. ఇంత సిగ్గు చంపుకున్నావా రేవంత్ రెడ్డి గారు? అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఒకరి కాళ్ళు పట్టుకోవడానికైనా, ఒకరి కాళ్ళ నీళ్లను తాగడానికైనా, నెత్తిన జల్లుకోవడానికైనా సిద్ధమైనవంటే నువ్వు కట్టు బానిసవని అర్థం. నువ్వు అధికారం లేకపోతే బతకలేని ఒక కట్టు బానిసవు. నువ్వు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాల్సింది సోనియా గాంధీ. అది సోనియా గాంధీయో ఇందిరాగాంధీయో కాదు, కేసీఆర్ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అనే ఒక నాయకుడు గనక టీఆర్ఎస్ అనే ఒక పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక పోరాటం గనక చేయకపోతే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి కాదు. కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటం తెలంగాణ రాష్ట్రం సాధనకు కారణమైంది. ఆ తర్వాత ఇట్లా నీలాంటి వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, పసలేని వాళ్ళు ముఖ్యమంత్రులు కావాల్సిన అవసరం ఏర్పడ్డది. ఏకంగా కాళ్ళ నీళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారట. అదే తీర్థం అనుకుంటివా? దేవుడి తీర్థం అనుకుంటివా? అదేమన్నా గింత ఆత్మాభిమానం చంపుకొని బతకవలసిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి గారు? ఆ రోజేమో ఆంధ్రోళ్ళ కాళ్ళ దగ్గర ఉంటివి, ఈరోజేమో ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటివి. నువ్వు మాట్లాడిన వీడియో ఒకటి చూపెడదాం ఆగు, నీకు అట్లనా నా బుద్ధి వస్తుందేమో. నువ్వు మాట్లాడిన వీడియోనే చూపెడదాం. ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు? నాడు నేడు అని బలిదేవత అన్నది పెట్టింది. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. తాగుబోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి. ఆయన మీద ఆయనే ఉంచుకున్నట్టు చేస్తాడు. సన్నాసులం కాదు, తాగుబోతులం కాదు, రాత్రో మాట పొద్దునో మాట మాట్లాడడానికి అన్నాడు కదా. మరి ఏం మాట్లాడినా ఇప్పుడు? సోనియా గాంధీ బలిదేవత, ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పని అట. చూడు పోలిక ఎట్లనో, మాటల తీవ్రత ఎట్లనో, నీచమైన పని అట. నీలాంటి నీచుని తీసుకొచ్చి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టినందుకు నిజంగా ఆమె 2 చెంపలు వేసుకోవాల్సిందే, 2 చెంప దెబ్బలు వేసుకోవాల్సిందే. ఆమె నీచురాలట, ఈయన పుణ్యాత్ముడాట. ఇక పోయి మళ్ళా 2 చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కుతాడు. సోనియా గాంధీ మా అమ్మ, సోనియా గాంధీ పేరు చెప్పి ఇందిరాగాంధీకి మొక్కుతాడు. అట్లున్నది ముచ్చట. అంతగానం నీకు ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలని చెప్తే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పోసుకో. ఇక వద్దంటలేము. గంత ప్రేమ ఉండే నీకు సోనియా అమ్మ మీద.